రోతరాతలు రాస్తున్నటువంటి వర్రా రవీందర్ రెడ్డి అనే అతన్ని నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు అని చెప్పి దాదాపు అన్ని పత్రికల్లో వచ్చింది. ఫ్లాష్ న్యూస్. తీరా చూస్తే దాని గురించి ఇవాళ చడి చప్పుడు లేదు. నిన్న ఈవినింగ్ అరౌండ్ 5:30 అనుకుంటాను, ఇంక్లూడింగ్ ఈనాడులో వచ్చింది, ఈటీవీలో స్క్రోలింగ్. ఈ వర్రా రవీందర్ రెడ్డి అనే అతన్ని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మహబూబ్ నగర్ దగ్గర, జడ్చర్ల దగ్గర అని చెప్పారు. అక్కడ ఏపీ పోలీసులు పట్టుకున్నారు. ఎందుకంటే ఆయన కోసం 4 పోలీస్ టీములు పెట్టారట ఇతను పట్టుకోవడానికి. ఎందుకు వర్రా రవీందర్ రెడ్డి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ఇతను జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీయ రెడ్డి గారికి అన్అఫీషియల్ పిఏ అని చెప్తారు. ఆయన కూడా గతంలో చాలాసార్లు ఆ ఫోటోలు పెట్టుకొని రాసుకున్నాడు. ఆ విధంగా అతను ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో చాలా కాలంగా చెలరేగిపోతున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక అడిగేవాళ్ళే లేరు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కూడా కొనసాగించాడు దాన్ని, ప్రభుత్వం మారిన తర్వాత కూడా. ఎట్టకేలకి పవన్ కళ్యాణ్ మాటలతోటి కొంత చలనం వచ్చి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద కొంత ఫోకస్ పెట్టడంతో పోలీసులు దీని మీద దృష్టి పెట్టి ఇతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అంటే ఇతనికి ముందు 41A నోటీస్ ఇచ్చారు కడప పోలీసులు. ఈ సందర్భంలో కాంట్రవర్సీ కూడా అయింది. ఏంటి, ఈ కడప పోలీసులు అతను తీసుకొచ్చి పులివెందుల నుంచి కడపకి అక్కడ 41A నోటీస్ ఇచ్చి ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా అతను అక్కడి నుంచి తప్పించారు అని. యాక్చువల్గా అన్నమయ్య జిల్లా పోలీసులు మరో కేసులో ఇతను పట్టుకోవడానికి అక్కడికి వచ్చారు. వీళ్ళు బయట నిలబడి ఉన్నారు, అతను బయటికి రాగానే అరెస్ట్ చేద్దామని. కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది పోలీసులు అతనికి సహాయం చేసి అతను అక్కడి నుంచి తప్పించారు. దానివల్ల అన్నమయ్య జిల్లా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోలేకపోయారు అనేది ఆరోపణ. దీని మీద వెంటనే మరి పై స్థాయిలో స్పందించి డీజీపీ గారు ఆ కడప జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజు గారిని అక్కడి నుంచి బదిలీ చేశారు. ఒక ఎస్పీని బదిలీ చేయటం మామూలు విషయం కాదు. అక్కడ ఒక సిఐని సస్పెండ్ చేశారు. దాంతోపాటు ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారిని అక్కడి నుంచి తొలగించారు. ఆయనకు పోస్టింగ్ కూడా ఏమీ ఇవ్వలేదు ఇప్పటివరకు. ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఏంటంటే, యాక్చువల్గా ఎవరు ఈ మొత్తం వ్యవహారంలో పాత్ర వహించారు వర్రా రవీందర్ రెడ్డిని తప్పించడానికి అనే విషయంలో రకరకాల స్టోరీస్ వస్తున్నాయి బయటికి. ఏది వాస్తవమో తెలియదు. కొంతమంది ఏమిటంటే, కడప జిల్లాకి ఎస్పీకి వెళ్ళిన తర్వాత హర్షవర్ధన్ రాజు అక్కడ వైసీపీ ఆటలు సాగడం లేదు, అక్కడ ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చాలామంది ఆయన అక్కడి నుంచి బదిలీ చేయించడానికి చాలా కాలంగా ప్లాన్ వేస్తున్నారు. ఆ నేపథ్యంలో భాగంగా కొంతమంది కావాలని వర్రా రవీందర్ రెడ్డిని తప్పించి ఆ నెపాన్నంతా కూడా హర్షవర్ధన్ రాజు మీద వేశారు. జనరల్గా ఎస్పీకి నేరుగా సంబంధం ఉండదు వీటితోటి. కానీ ఇక్కడ మాత్రం ఈ కేసు సీరియస్నెస్ వల్ల, ముఖ్యమంత్రి దృష్టిలో కూడా ఉండటం వల్ల ఈ కేసు ఆయన్ని అక్కడి నుంచి తొలగించారు. ఆ తొలగించడం కరెక్ట్ కాదు అనేది కొంతమంది అభిప్రాయం. ఏది వాస్తవమో ఏది కాదో తెలియదు. ఇది ఉద్దేశపూర్వకంగా హర్షవర్ధన్ రాజు మీద పడిన కుట్ర అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రహించారు తర్వాత అని కూడా చెప్తున్నారు కొంతమంది. సో ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఏంటి అనేది తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఈ వర్రా రవీందర్ రెడ్డి అనే అతను మొత్తానికి ఈవెన్ పోలీసుల్లో కూడా విభేదాలు సృష్టించగలిగాడు. ఆ తర్వాత ఇతను పట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా నిన్న మరి జడ్చర్ల దగ్గర పట్టుకున్నారని చెప్పి అన్ని పత్రికల్లో అన్ని ఛానల్స్లో వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ సమాచారం ఏంటంటే, నిజంగా దాని గురించి సమాచారం లేదు. అంటే అర్థం ఏంటి, అతను పట్టుకోలేదు, పట్టుకున్నట్టుగా పోలీసులు ఇంతవరకు చెప్పలేదు. దీనికి ఇంకొక వెర్షన్ ఏంటంటే, యాక్చువల్గా పట్టుకున్నారు కానీ అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళి ముందు అతని చేత మాట్లాడించడానికి పోలీసులు తమ తరహాలో ప్రయత్నిస్తున్నారు అనేది ఇంకో వెర్షను. ఏది నిజమో తెలియదు. ఎందుకంటే ఒకసారి అరెస్ట్ చేసినట్టు చూపిస్తే ఆ తర్వాత 24 గంటల్లోగా అతన్ని ఒక మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి చట్టం ప్రకారం. ఆ నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నా కూడా ఇంకా బయట పెట్టలేదా అనే విషయం కూడా తెలియదు. సో ఈ మొత్తం వ్యవహారంలో అర్థమయ్యే విషయం ఏంటంటే, మొత్తానికి పోలీసులు ఈ సోషల్ మీడియా పోస్టింగ్ల వ్యవహారంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది కాబట్టి.